హాయ్, చూడండి ఇది నా చిన్న కొడుకు వేసినటువంటి కళాఖండ రూపం అనమాట. ఎలా వేసి వచ్చిందమ్మా ఇది? ఎలా వేసావు? పెయింట్ డాట్స్ పెడితే చేశాను. డాట్స్ పెడితే చేసావు. ఇది దీంట్లో కంటే కూడా బయట నిజంగా చాలా బాగుంది. ఇంకా థిక్ కలర్స్ వచ్చి ఇది చాలా బాగుంది. అమ్మ, తమ్ముడు పెయింటింగ్ అయినా ఏంటి, నా పెయింటింగ్ కూడా ఒకసారి చూడు, నేను కూడా చేశాను, నేను కూడా డ్రాయింగ్ వేసాను, నాకు చెప్పు అన్నాడు. ఇదిగోండి, ఇది మా పెద్దోడు వేసిన డ్రాయింగ్ అనమాట. ఏంటిది రిక్కి? దీన్ని ఏమంటారు? అబ్బాయి నైఫ్ హాఫ్ వచ్చింది. నైఫ్ హాఫ్ ఎందుకు వేసా? ఫుల్ ఇచ్చుగా సరిపోలే ప్లేస్ సరిపోలేదు. ఇక్కడి నుంచి వేసుకుంటే బాగుంటది కదా. ఓకే, ఇంతకీ ఎవరు? ఈయన పేరు ఏమైనా ఉంది ఈయనకి? ఏం పేరు? ఫ్రాన్సిస్ జోనా? తమ్ముడే. మీ తమ్ముడేనా? బాగుంది. మీ తమ్ముడు వేసిన పెయింటింగ్ బాగుంది, నువ్వు వేసిన పిక్చర్ కూడా చాలా బాగుంది. ఇదైతే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఇది నచ్చితే లైక్ చేయండి. రెండు నచ్చకపోతే ఏం చేయాలి? రెండు నచ్చకపోతే కామెంట్ చేయండి. రెండు నచ్చకపోతే కామెంట్ చేయాలా? బాగుంది. ఓకే, ఇది నచ్చితేనంట సబ్స్క్రైబ్ చేయండి. ఈ డ్రాయింగ్ నచ్చితే అంటే గనక లైక్ అంటే చేయండి. ఈ రెండు నచ్చకపోతే మాత్రం కామెంట్ అంటే చేయండి. ఇది నచ్చితే సబ్స్క్రైబ్ చేయాలి, ఇది నచ్చితే లైక్ చేయాలి. ఒకవేళ రెండు నచ్చకపోతే కామెంట్ చేయాలి. ఓహో, ఓకే, మీరు విన్నారు కదా. నాకైతే చెప్పడానికి అయితే రాలేదు, కానీ మా పెద్ద అబ్బాయి చెప్పాడు. నిజంగా ఇది మాత్రం భలే ఉంది. ఇది కూడా చాలా అలా వేయడం అనేది కూడా కష్టమే, కానీ వేసాడు, పర్లేదు, బాగానే ఉంది కదండి. మరి ఎవరు కామెంట్ చేస్తారో, ఎవరు లైక్ చేస్తారో, ఎవరు సబ్స్క్రైబ్ చేస్తారో, వెయిట్ అండ్ సీ.